Hi, hello, welcome back to another video on diginomad.in. Me Shravani Asurini. Do subscribe to this channel for business ideas gaani ade vidhanga mana digital marketing ki sambandhinchindi marketing and traditional marketing commercial advertisements ki sambandhinchina వర్క్ కొరకు మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్, ఈరోజు మనం తెలుసుకునేది ఏంటి అంటే, చాలామంది నాకు అడిగింది ఏంటి అంటే, కోర్సెస్ని ఎలా డిజైన్ చేయాలి, దాన్ని ఏ విధంగా రికార్డ్ చేయాలి, ఎలాంటి ప్లాట్ఫామ్స్ని మనం యూజ్ చేసి కోర్సెస్ని పబ్లిష్ చేయాలి అని అడిగారు. దానికంటూ చాలామంది చాలా డబ్బులు కూడా పే చేస్తున్నాము దీని గురించి తెలుసుకోవడానికి అని చెప్పేసి కూడా అన్నారు. అండ్ పర్సనల్గా 2-3 వాట్సాప్ కాల్స్, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా మీరు కోర్స్ క్రియేట్ చేయాలి. మీరు యోగా ట్రైనర్ అయి ఉండొచ్చు, మంచి ఎడ్యుకేషన్లో ఉండే ఒక మ్యాథ్స్ టీచర్ లాగా అయి ఉండొచ్చు, న్యూట్రిషన్ కోచ్ అయి ఉండొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అయి ఉండొచ్చు, లేదా ఎనీ ఆపరేషన్ పిఎంపి ఆపరేషన్ ట్రైనింగ్ అయి ఉండొచ్చు. దీంట్లో ఏంటి అంటే బిగినర్స్కి కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అవన్నీ క్లియర్ అవుతాయి. జనరల్గా మనం సెల్ఫ్ రికార్డింగ్ చేసుకోవడానికి మనకి ఫ్రంట్ కెమెరా బాగున్న ల్యాప్టాప్ ఉంటే చాలా వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్, మనం మంచి కెమెరాని పర్చేస్ చేయాలని ఉంటుంది, ఫ్రంట్ రికార్డింగ్ కెమెరాని, ఫర్ ఈజ్ ఆఫ్ రికార్డింగ్. ది వెల్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ కెమెరాస్ ఉంటాయి, దానిలో మంచి కంపెనీస్ ఉంటాయి. మీరు అమెజాన్కి వెళ్తే మంచి డీల్స్లో కూడా ఆ కెమెరాస్ కొనుక్కోవచ్చు. ఫస్ట్ రికార్డింగ్ చేయడము, సేవ్ చేయడము అనేది మనము డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకొని కూడా రికార్డ్ చేయొచ్చు. జనరల్గా ఎల్ఎంఎస్లోనే సెల్ఫ్ రికార్డింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. కానీ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, మనము ల్యాప్టాప్లో రికార్డ్ చేసుకోవాలంటే నేనైతే జూమ్లో రికార్డ్ చేస్తాను క్లాసెస్ని. జూమ్లో రికార్డ్ చేసిన క్లాసెస్ని నేను ఒక మంచి ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో సేవ్ చేసుకుంటాను. అండ్ సేవ్ చేసుకున్న తర్వాత దాన్ని నేను నా ఎల్ఎంఎస్లోకి, అదే కాకుండా బ్యాకప్ కోసం ఇంకొక సాఫ్ట్వేర్ టూల్ లైక్ విమియో లాంటి దాంట్లో కానీ అప్లోడ్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో నేను చేసే ప్రొసీజర్ ఎందుకు మీకు ఇలా చెప్తున్నాను అని అంటే, జనరల్గా మనం డేటా ఉన్నా మనం హార్డ్ డిస్క్లో డేటా కూడా పెట్టుకోవాలి కంపల్సరీగా, యాజ్ వెల్ యాజ్ మనం అప్లోడ్ చేసిన డేటాని విమియో లాంటి సాఫ్ట్వేర్స్లో అంటే దాంట్లో పెట్టుకోవచ్చు, లేదా ఎల్ఎంఎస్లో కూడా పెట్టుకోవచ్చు. ఎల్ఎంఎస్ అంటే ఏంటంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో చాలామందికి ఏంటి అంటే ఎల్ఎంఎస్లో రికార్డ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కూడా మనకి ఎక్స్పెన్సివ్ అనిపించినప్పుడు మనం వేరే ఎల్ఎంఎస్కి షిఫ్ట్ అవుతాం. కాబట్టి డైరెక్ట్ ఎల్ఎంఎస్ రికార్డింగ్, డైరెక్ట్ ఎల్ఎంఎస్ క్లౌడ్ స్టోరేజ్ రికమెండెడ్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈసారి నాకు ఎడ్మోడో నచ్చింది, నెక్స్ట్ టైం నాకు క్యాన్వాస్ ఎల్ఎంఎస్ నచ్చింది, లేకపోతే నాకు ఎవరో వచ్చి గ్రాఫీ చేసుకోండి, గ్రాఫీలో ఆఫర్స్ ఉన్నాయన్నారు, లేదనంటే జెన్లర్లో చేసుకోండి అని అన్నారు. సో నాకు డిఫరెంట్ ఎల్ఎంఎస్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా మార్కెట్లో ఉన్నప్పుడు నేను దేన్ని తీసుకోవాలి అనేది నాకు ఒక్కొక్కసారి అప్గ్రేడేషన్స్, ఆఫర్స్, లేదంటే కొత్తగా ఫ్రీగా ట్రై చేయమని చెప్పినప్పుడు డైరెక్ట్ ఎల్ఎంఎస్ రికార్డింగ్ వల్ల మనకు ఆ ఇబ్బంది వస్తుంది. కాబట్టి మనం డెఫినెట్లీ ల్యాప్టాప్లో అండ్ హార్డ్ డిస్క్లో డేటా పెట్టుకొని, లేదా విమియో లాంటి అందులోనూ పెట్టుకోవాలి. నేను విమియో లాంటి సాఫ్ట్వేర్ ఎందుకు అంటున్నానంటే, విమియో జనరల్గా ప్రతి ఎల్ఎంఎస్కి ఇంటిగ్రేషన్ ఉంటుంది అనమాట. అండ్ దాంట్లో ప్రైవేట్ చేసుకోవచ్చు. మన ప్రైవేట్ అనే ఆప్షన్ తోటి మన లింక్ డొమైన్ ఉట్టి ఆ లింక్లో మాత్రమే వీడియో ప్లే అవ్వాలి, నాన్ డౌన్లోడబుల్గా ఉండాలంటే కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది విమియో. సో అందుకని ఎంబెడెడ్ కోడ్ తోటి మనము అప్లోడ్ చేసుకొని పెట్టుకోవడానికి మంచి ఇంటిగ్రేషన్ ఆప్షన్స్ జనరల్గా విమియోలో క్రియేట్ అవుతుంది, అందుకని చెప్తున్నాను. సో ఇంకొకటి ఏంటి అంటే, మంచి ఆప్షన్స్ చెప్పండి, మంచి టూల్స్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఒకటి ఏంటంటే బ్రైట్ స్పేస్ అనే ఒక ఎల్ఎంఎస్ టూల్ ఉంది, లెర్న్ అప్ టు ఎల్ఎంఎస్ అని ఉంది, టాలెంట్ ఎల్ఎంఎస్ ఉంది, క్యాన్వాస్ ఉంది, 360 లెర్నింగ్ ఉంది, గ్రాఫీ ఉంది, తర్వాత సకై ఉంది, లిట్మాస్ ఉంది. సో ఇలా మనకి డిఫరెంట్ లిస్ట్ ఆఫ్ లెర్నింగ్ టూల్స్ అనేవి, ఎల్ఎంఎస్ఎస్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీటిని మామూలుగానే టీచర్స్ అని చెప్పేసి కూడా ఒక ఎల్ఎంఎస్ టూల్ ఉండేది ఒకప్పుడు, చాలా కష్టంగా ఉండేది. కాకపోతే ఇప్పుడు అవి దానికి మించి ఎవ్రీడే దెర్ ఇస్ అన్ ఎల్ఎంఎస్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ ద మార్కెట్. అదే కాకుండా ఎవరైతే ఎల్ఎంఎస్ని సేల్ చేస్తున్నారో, లింక్డ్ఇన్లో కనుక మీరు యాక్టివ్గా కోచ్ అని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు లిస్ట్ చేసుకుంటారో, మిమ్మల్ని చాలా కంపెనీస్ అప్రోచ్ అవుతాయి, ఎల్ఎంఎస్ మాది ట్రై చేయండి అని. ఎందుకనంటే అప్పుడు మీకు ఇంకా ఆప్షన్ వస్తుంది, ఇంకా ఏదైనా బెటర్ ప్రైస్కి మనం ట్రై చేయొచ్చా అని.
సో ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎల్ఎంఎస్ ఏదైనా సరే దానిలో మీకు ఉండాల్సిన ఫీచర్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాను. ఒకటి, మీకు రికార్డింగ్ ఫీచర్స్ ఉండాలి, వెబినార్ చేయగలగాలి, వాట్సాప్ ఇంటిగ్రేషన్ ఉంటే సూపర్, ఒకవేళ లేకపోయినా పర్వాలేదు కానీ ఉంటే బెటర్. తర్వాత ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకునే స్పేస్ ఉండాలి. అది కాకుండా ఫనల్స్ క్రియేట్ చేసుకోగలగాలి. తర్వాత వాట్సాప్ కమ్యూనికేషన్ లింకింగ్ ఉన్నప్పటికీ మనకి మధ్యలో వాట్సాప్ డైరెక్ట్గా ఏపీఐస్ అందరికీ సేల్ చేయవు, అన్ని సాఫ్ట్వేర్స్కి సేల్ చేయదు. మధ్యలో ఒక కంపెనీ ఉంటుంది, ఏఐ సెన్సీ లాంటి కమ్యూనిటీ కంపెనీ ఉంటుంది. సో దానికి ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో మీ ఎల్ఎంఎస్ టూల్ ఆ ఏఐ సెన్సీ లాంటి టూల్స్ దానికి ఇంటిగ్రేషన్ చేసేటట్టు ఉందా అని చూపించుకోగలగాలి. జాపియర్ లాంటి టూల్స్ని ఇంటిగ్రేట్ చేసుకోగలుగుతుందా అని చూసుకోవాలి. తర్వాత పేజెస్ ఆన్ ద సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందా అనేది మనం చూసుకోవాలి. సర్వర్ ఎంత బాగుంది, సర్వర్ యొక్క కెపాసిటీ ఏంటి అని చూసుకోవాలి. అండ్ మనము ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ క్రియేట్ చేసినా, కోర్స్ లోడ్ ఎంత పెట్టినా మనకి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది ఒక డెమో తీసుకోవాలి. సో ముఖ్యంగా నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ దీంట్లో కనుక ఉంటే మనము ఇన్ కేస్ జాపియర్ ఒక్కటిని అది ఇంటిగ్రేషన్ టూల్కి మనకి హెల్ప్ చేసిన వేరే టూల్స్ తోటి మనం కనెక్ట్ అవ్వడానికి మనం ఆ ఎల్ఎంఎస్ని చూస్ చేసుకోవడంలో తప్పైతే లేదు, 100% మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ఎవరైతే కోర్సెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో. ఇందులో కొన్ని టర్మినాలజీస్ మీకు అర్థం కాకపోవచ్చు, దట్స్ నో ప్రాబ్లమ్ ఇఫ్ యు ఆర్ అ బిగినర్. మీకు ఇందులో కొన్ని టర్మినాలజీస్ ఈజీగా అర్థమవుతుండొచ్చు, ఇంకేదైనా ఇన్సైట్ కోసం కూడా మీరు చూస్తుండొచ్చు. ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు కమెంట్ చేయండి. కమెంట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని నేను ఆ డౌట్స్ని కూడా క్లియర్ చేయడానికి ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే definitely comment చేయండి. Subscribe to this channel. Shravani Asuri signing off.